హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 30. నేనేం చేస్తే నా మీద నీకు కోపం తగ్గుతుంది సూర్య? పోనీ నా బేబీ నేను చస్తే అయినా నువ్వు సంతోషంగా ఉంటావా? అని అరిచింది ప్రణవి. అంతే నెక్స్ట్ మినిట్ ప్రణవి గొంతు సూర్య చేతిలో చిక్కుకుంది. నిజంగా నిన్ను చంపేవాడినే అయితే నువ్వు తాళి తీసి నా మొహాన విసిరేసిన రోజే నువ్వు చచ్చిపోయి ఉండేదానివే. కానీ నేను నిన్ను ప్రేమించాను అని ఒకే ఒక కారణం చేత నిన్ను ఈ భూమి మీద గాలి పీల్చుకొనిస్తున్నాను. నిన్ను చంపడం చేతకాక ఇలా ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా? ఎందుకే? ఇందుకేనా ప్రేమ ప్రేమ అని నా వెంట పడి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలేసావు? ఏం సాధించావే నన్నిలా ఒంటరిగా వదిలేసి? నువ్వేమైనా సంతోషం పొందుతున్నావా? నువ్వు కూడా అన్ని బంధాలకు దూరమై ఒంటరిగానే మిగిలిపోయావు కదా! ఎందుకే మన బతుకులను ఇలా చేసి ఇప్పుడు మనకు పుట్టబోయే వాడిని కూడా అనాథని చేద్దామనుకుంటున్నావా? లేక వాడిని కూడా రోడ్డులో వదిలేసి నువ్వెవడినైనా చూసుకుందాం అనుకుంటున్నావా? అన్నాడు సూర్య చాలా కోపంగా. ఆ మాటకి ప్రణవి చేతిలో సూర్య 2 చెంపలు పగిలాయి. ప్రణవి గొంతు సూర్య పట్టుకుంటే, ప్రణవి సూర్య కాలర్ పట్టుకొని "ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను పూర్తిగా చంపేస్తున్నావు? ఇప్పటికే సగం చచ్చాను. నువ్వు పూర్తిగా చంపేస్తే ఇక నాకే బాధ ఉండదు. ఇలా నీతో మాటలు పడే బాధ కూడా ఉండదు రోజు. నువ్వు తప్ప ఇంకో మగాడి పేరు ఎప్పుడైనా నా నోటి నుండి విన్నావా? లేక నేనెవరితో అయినా తిరిగినప్పుడు నువ్వు చూసావా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి రోజు చంపేస్తున్నావు సూర్య? నిజంగా నీతో ఈ మాటలు పడే బదులు నన్ను ఒకేసారి చంపేయరా పీడ పోతుంది అందరికీ" అంటూ సూర్య గుండెపై తల వాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ప్రణవి. ఆమె అలా బాధపడుతూ ఉంటే సూర్య కళ్ళల్లో కూడా నీళ్లు నిండుకున్నాయి. ఎంత ప్రేమగా చూసుకున్నాడు తనని. ప్రాణం పెట్టేశాడు ఆమె అంటే. కానీ తనేం చేసింది? అతడి గుండెల మీద తన్ని "నువ్వు నాకక్కర్లేదు" అని వెళ్ళిపోయింది. కానీ ఏం చేయగలడు అతడు? నువ్వు వద్దు అన్నా కూడా అతడైతే ఆమె వెంట పడలేడు కదా! కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం పెరుగుతుంది. తనని ఎలా వదులుకోగలడు? ఇప్పటికే అతడి బతుకుని అన్యాయం చేసేసింది ప్రణవి సూర్య కోలుకోలేకుండా. మళ్ళీ ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ. అప్పుడు తను దూరమైంది. ఇప్పుడు అతడి బేబీని దూరం చేయాలని చూస్తుంది. ఏం చేయగలడు అతడు? అతడికి బాధలో అనకూడని మాటలు వస్తూ ఉన్నాయి. కానీ, ఆ మాటలు అన్నీ ప్రణవి గుండెను చీల్చేస్తూ ఉన్నాయి. కానీ నువ్వు ఆ రోజు అలా చేయకుండా ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు కదా! అని అతడి అంతరాత్మ మాట వినబడింది సూర్యకి. నా పెళ్ళాం నేను బతికుండగానే ఇంకొకడిని పెళ్లి చేసుకుంటా అంటే నేనెలా చూస్తూ ఊరుకోవాలి? నేను మగాడిని కాదా? ఉప్పు, కారం తింటున్న మనిషినే కదా! అలా ఎలా నేను దానిని ఇంకొకడికి వదిలేస్తాను? ప్రాణం పోయినా వదిలేయను. మా మధ్య ఇన్ని సంవత్సరాల ప్రేమ ఉన్నా కూడా మేము ఏనాడు గీత దాటలేదు. మా పెళ్లి తర్వాత కూడా మేము శారీరకంగా కలవలేదు. నిజంగా మేమిద్దరం శారీరకంగా కలిస్తే అది ఇంకొకడిని పెళ్లి చేసుకోదు అనే ధైర్యంతోనే ఆ రోజు నేను అలా చేయాల్సి వచ్చింది. నేను అనుకున్నట్టే అది ఇంకో పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ నేనలా చేయకపోతే వాళ్ళ కుటుంబం మాట కోసమైనా తల వంచి ఇదే పెళ్లి చేసుకునేది. లేకపోతే వాళ్ళే బలవంతంగా పెళ్లి చేసేవారు. ఇప్పుడు అనిపిస్తుంది ఇది ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసే వాళ్ళు దీనిని బయటికి నెట్టేసినట్టున్నారు అనుకున్నాడు సూర్య. చాలా సేపటి నుండి ప్రణవి ఏడుస్తూ ఉండడంతో సూర్య ఆమెను చూసి మెల్లిగా ఆమెను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఆమె ముందు పెట్టాడు. సూర్య ఇచ్చిన వాటర్ బాటిల్ కోపంగా పక్కకు విసిరేసింది ప్రణవి. అయినా కూడా సూర్య మౌనంగా వెళ్లి మళ్ళీ ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ప్రణవి బుగ్గలు వత్తి పట్టుకొని తన నోట్లో కొన్ని వాటర్ పోసి టిష్యూ పేపర్‌తో ఆమె మొహం అంతా క్లీన్ చేశాడు. అయినా కూడా ఆమెకి ఇంకా వెక్కిళ్ళు వస్తూ ఉండడంతో నిత్యకి కాల్ చేశాడు సూర్య. అతడి క్యాబిన్ నుండే అక్కడికి రమ్మని. సూర్య నుండి ఫోన్ రాగానే నిత్య కంగారు పడుతూ, వామ్మో! ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏం జరిగిందో? నన్నెందుకు పిలుస్తున్నాడో ఈ మహానుభావుడు? ఈయన కోపం భరించడం నా వల్ల కాదురా బాబు! అనుకుంటూ నిత్య కూడా భయపడుతూనే సూర్య క్యాబిన్‌కి వెళ్ళింది. ప్రణవి తల పట్టుకొని కూర్చోవడంతో ప్యూన్‌కి కాల్ చేసి జ్యూస్ కూడా తీసుకురమ్మని చెప్పాడు. అంతలో నిత్య కూడా అతడి క్యాబిన్‌కి వచ్చింది.
సార్ రమ్మన్నారు అని వినయంగా సూర్య ముందు నిలబడింది నిత్య ఓవైపు ప్రణవిని చూస్తూనే. అంత వినయం అవసరం లేదు గానీ దానికివ్వాల్సిన టాబ్లెట్స్ ఉంటే ఏమైనా వెయ్యి పడిపోయేలా ఉంది ఇంకా కాసేపయితే అన్నాడు సూర్య. సూర్య చెప్పడంతో నిత్య ఒక నిమిషం కూడా ఆగకుండా ప్రణవి దగ్గరికి వెళ్లి, "ప్రణవి ఏమైందే? మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకోలేదా?" అని అడిగింది. "ఊహూ" అని తల అడ్డంగా ఊపింది ప్రణవి. సూర్య ఏమంటాడో ఏమో అన్న టెన్షన్‌లో టాబ్లెట్ స్కిప్ చేసేసింది ప్రణవి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.